ఇప్పుడు లింక్డ్ఇన్ ఉంది కదా మ్యామ్. ఎస్ సార్. సో లింక్డ్ఇన్ కూడా ఒక పవర్ఫుల్ టూల్ కింద తీసుకుంటాం అన్నమాట యాడ్ క్యాంపెయిన్స్ లో. సో ఓకే సార్. ముందర అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేటికి ఏంటంటే ప్రొఫైల్. ప్రొఫైల్ వచ్చేటికి మన ప్రొఫైల్ ఎంత వరకు మనం కరెక్ట్ గా ఉంచుకోగలుగుతామో ఓకే. అంత తొందరగా మనకు ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడన్నా కంపెనీస్ కానీ రిక్వైర్మెంట్ ఉంటే కానీ వాళ్ళకి మన ప్రొఫైల్ అనేది విజిబుల్ అవ్వడానికి. ఓకే సో సార్. ఇక్కడ మనం ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఇలా ఉందనుకున్నాం. ఈ ప్రొఫైల్ వచ్చేవాడికి నేను వచ్చేవాడికి ఏంటంటే సపోజ్ నా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వీటితో ఓకే. నేను నాకు కుదిరినంత ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసుకుని నేను ప్లేస్ చేస్తాను. ఇప్పుడు ఓకే. ఇక్కడ ఉండే ఒక కవర్ ఇమేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓహ్! ఏం చేస్తానంటే ఇక్కడ మన కూడా కాపీ చేసుకోవచ్చు. ఏంటంటే ఇది ఆ! కంప్లీట్ గా డేటా రాదు. ఓకే సార్. దాని వల్ల మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు వినపడుతుందమ్మా. యాహ్! ఇప్పుడు వినిపిస్తుంది సార్ క్లియర్‌గా. ఓకే. సో కొన్నిసార్లు మన ప్రొఫైల్ కవర్ ఇమేజ్ కూడా వాళ్ళకి అట్రాక్ట్ అవ్వాలన్నమాట. సో ఓకే. ఎవరైతే గనుక హెచ్ఆర్‌లు గాని మన ప్రొఫైల్ కంపల్సరీ చెక్ చేస్తున్నారు. ఎందుకంటే ఏఐతో ఎంతవరకు సెపరేషన్ చేసినా గూడా ఎంతో కొంత మాన్యువల్ వర్క్ అనేది చేస్తున్నారు అందరూ. సో ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ రిసోర్సెస్‌కెళ్ళి ఇక్కడ మీరు చూస్తే సేవ్ టు పీడీఎఫ్ అని ఉంది గదా! అవును సార్. ఇక్కడ మన ప్రొఫైల్‌ని ఫస్ట్ పీడీఎఫ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవాలి మనం. సో మనం ఓకే. మొత్తం ప్రొఫైల్ వచ్చేవాడికి మన రెజ్యూమ్ లాగా ఈ విధంగా వస్తుంది. మనం ఏమేం డేటా ఇక్కడ ఎంటర్ చేసామో అన్నీ ఇక్కడ వస్తుందన్నమాట. ఏ టు జెడ్. ఓకే. సో దీంట్లో కొన్నిసార్లు గ్రామటికల్ మిస్టేక్స్ ఉండొచ్చు. కొన్నిసార్లు వచ్చేవాడికి ఏమంటారు డేటా రాంగ్ అయ్యి ఉండొచ్చు. లేదంటే మనం తెలియకుండా ఒక మిస్టేక్ చేసి ఉండొచ్చు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఏదైనా టూల్ తీసుకోండి. జెమినీ తీసుకోండి, చాట్‌జీపీటీ తీసుకోండి, లేదంటే పర్ప్లెక్సిటీ తీసుకోండి. ఏదైనా ఓకే. నేను జెమినీ ఓకే. తీసుకుంటున్నాను. జెమినీలోకి ఏం చేస్తున్నానంటే యాక్ట్ యాస్ ఏ హెచ్ఆర్ ఎక్స్‌పర్ట్ అండ్ రివ్యూ ద రెజ్యూమ్ అటాచ్. ఓకే. సో నీ ఇప్పుడు ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసిన ఏదైతే రెజ్యూమ్ ఉందో నాది, దాంట్లోకి వెళ్ళి నా ప్రొఫైల్‌ని ఇస్తా అనమాట. ఓకే. ఓకే. ఎస్ సార్. గివ్ మీ ఏ ఆహ్, టెక్స్ట్ రీప్లేస్‌మెంట్ section by section such that the HR will be impressed by my resume. ఈ సెక్షన్స్ బై సెక్షన్ అని ఎందుకు ఇస్తున్నామంటే ఏదైతే కనుక ఎక్కడో ఉన్న ఒక టెక్స్ట్ ని ఇది రీప్లేస్ చేయమని చెప్పినా మనకు అర్థం కాదనమాట ఒకసారి. సో అందుకోసమే దీన్ని ఇండివిజువల్ గా ఇస్తున్నాను. సెకండరీ ఇప్పుడు ఇంకో ఆప్షన్ ఉంది. మనం చాట్ జీపీటీకి యూజ్ చేసుకొని గివ్ మీ act as a designer and create a cover photo for LinkedIn basing on my resume attached.
ఇక్కడ నా రెజ్యూమ్ ఇచ్చాను మ్యామ్ ఇది. ఎస్ సార్. ఓకే. దీన్ని ప్రాసెస్ చేసుకుంటూ దానికి తగినట్టుగా ఇమేజ్ జనరేట్ చేయమంటున్నాను అనమాట. ఓకే. సో ఇక్కడ మనకి కంటెంట్ రెడీ అయింది. సో ఇక్కడ మనకి ఎక్కడైతే కనుక కరెక్షన్స్ ఉంటుందో కరెంట్ ఇష్యూ, ద సమ్మరీ, డిస్ట్రాక్టింగ్ టైటిల్ కేసు. సో ఒక్కొక్కటి క్లియర్గా ఇస్తుంది అనమాట. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఏం మెన్షన్ చేయడం మిస్ అయ్యామో అని ఎస్. క్లియర్గా ఒక్కొక్కటి ఇస్తుంది అనమాట. ఒక్కొక్క ఎలిమెంట్ మనకి ఇస్తుంది. ఆ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ వచ్చేటికి మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏ టెక్స్ట్ ని ఏ టెక్స్ట్ తో రీప్లేస్ చేయాలో కూడా చెప్తుంది అనమాట. ఎస్ సార్. గివ్ మీ విచ్ టెక్స్ట్ టు రీప్లేస్ అండ్ వేర్. ఇంకా కొంచెం క్లియర్ గా కావాలంటే గనక ఈ విధంగా అడుగుతాం అన్నమాట. సో మీరు నంబరు నాకు ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్తున్నాను కదా మ్యామ్ నేను. ఎస్ సార్. ఆ ట్రైనింగ్స్ అన్నిటి యొక్క ఫస్ట్ కాల్ వచ్చింది నాకు లింక్డ్ఇన్ నుంచే కాల్ వచ్చింది అనమాట. ఓకే. సో వాళ్ళు కాల్ చేసి నాకు మీకు ట్రైనింగ్ ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి అడిగి దాని తర్వాత వాళ్ళు స్టార్ట్ చేశారు అనమాట కన్వర్సేషన్ వచ్చేవాడికి. సో వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుని దగ్గరగా నేను వాళ్ళతో 5 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఆ 5 years లో ఇప్పటికీ 22 ట్రైనింగ్ సెషన్స్ కంప్లీట్ చేశాను. ఒక్కొక్కటి ఒక 60 మెంబర్స్ వేసుకోండి యావరేజ్, ఆన్ యావరేజ్. సో 60 into 10 అంటే 600 పీపుల్. ఓకే, నేను 1200 పీపుల్ పైన నేను ట్రైనింగ్ చేశాను మ్యామ్. గ్రేట్ సార్ అసలు. సో ఒక్క కాల్ అనేది మనకి వచ్చే పాసిబిలిటీ ఎప్పుడు వదులుకోకూడదు అనమాట. సో ఆ ఛాన్స్ అనేది తీసుకోవాలి. ఇది చూడండి. సో ఇది మంచి ఇంకా బెటర్ గా ఉంది కదా మ్యామ్. ఇది ఇంకా క్లియర్ పర్ఫెక్ట్ గా ఉంది సార్. సో ఈ విధంగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని నేను డౌన్లోడ్ చేసుకొని నేను ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఎవరైతే నా ప్రొఫైల్ చూసారో వాళ్ళు నేను అప్డేటెడ్ గా ఉన్నాను అనుకుంటారా లేదా మ్యామ్? 100% అప్డేట్ ఉన్నారని అనుకుంటారు సార్. సో ఈ విధంగా మనం ఒక్కొక్కటి చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్నీ ఒకేసారి కరెక్ట్ అవ్వడం కష్టం. కానీ ఏంటంటే కొంచెం కొంచెంగా కరెక్షన్ చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ వెళ్తేనే ఆటోమేటిక్గా ఫైనల్ రిజల్ట్ వస్తుంది మ్యామ్. నేను బిలీవ్ చేసేది ఏంటంటే అన్నీ ఒకే రోజులో కరెక్షన్ 100% చేయడం అనేది జరగదనేది నేను నమ్ముతాను అనమాట. సార్ మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి కరెక్ట్ చేసుకుంటూ దాన్ని మనం రెక్టిఫై చేసుకొని దానికి తగినట్టుగా స్టెప్ సో ఎందుకంటే కొన్నిసార్లు మనం రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, రెండు ఉంటాయి. సో నేను ఈ ఇమేజ్ ని కొంచెం సైజ్ పెద్దగా ఉంటాయి అన్నమాట, అందుకోసం నేను కంప్రెషన్ చేస్తున్నాను. ఇది ఇంతకు ముందర 1.5 MB ఉంది మ్యామ్. ఇది 400 KBకి మారింది ఇప్పుడు. ఓకే మ్యామ్, ఇది వచ్చింది. ఇది ఫెయిల్ అవుతుంది ఇక్కడ సేవ్డ్ అనేది. నేను మళ్ళీ కాసేపు బాగా ట్రై చేస్తాను అనమాట. సో ఇమేజ్ రెడీగా ఉంది కాబట్టి మిగతా మినంగా చేసుకోవచ్చు. సో దీంట్లో
ఎనీ స్మాల్ థింగ్ యూ కెన్ యాడ్ ఇట్ యాజ్ ఎ ప్రాజెక్ట్ మాట. సపోజ్ నేను ఒక వెబ్సైట్కి గైడ్ చేస్తున్నాను. ఓకే. సో ఓకే. వాళ్ళ క్లయింట్ స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి నేను హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. దాన్ని ఒక ప్రాజెక్ట్ కింద యాడ్ చేసుకోవచ్చు అనమాట. ప్రాజెక్ట్ నేమ్, డిస్క్రిప్షన్, దాంట్లో మీడియా ఏమన్నా ఉంటే కనుక మీడియా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు. ఇది ప్రాజెక్ట్ మాట. ఇది కంపెనీ కాదు, కానీ ప్రాజెక్ట్. సో ఇవి మనకి సపరేట్గా మనకు మాత్రం విజిబుల్గా ఉంటాయి. సో కావాలనుకుంటే వాటిని లైవ్ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్. మా ఓకే. వరకు ఏంటంటే ప్రతి వీక్లో అట్లీస్ట్ 1 లైన్ ఆఫ్ రెజ్యూమ్ సెంటెన్స్ యాడ్ చేయగలగాలి. ఎగ్జిస్టింగ్ ఉన్న రెజ్యూమ్ని ఈ వారంలో మేము ఏం చేసాం అనేది యాడ్ చేయగలిగితే కనుక అది చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓకే. సో దాని తర్వాత ఏంటంటే నెట్వర్కింగ్ మాట. నెట్వర్కింగ్ వచ్చేవాడికి నేను ఏం అవ్వాలనుకుంటున్నాను, సపోజ్ నాకు అవ్వాల్సిన నా పొజిషన్కి నేను నెక్స్ట్ అవ్వాల్సింది వచ్చేటికి ఒక డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను అనమాట ఒక కంపెనీకి. అవుతే కనుక డైరెక్టర్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ డైరెక్టర్ కింద నేను ట్రై చేస్తున్నాను. ఓకే, నా గోల్ అది. సో నేను అప్పుడు ఏం చేస్తానంటే సో ఇక్కడ పీపుల్ కింద క్లిక్ చేసి ఇప్పుడు ఎవరైతే కనుక ఇక్కడ ఆల్రెడీ వస్తున్నారో మీన్స్ వీళ్ళు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా రాసుకున్నట్టే కదా మేము వాళ్ళ ప్రొఫైల్ అంతా. సో వీళ్ళని ఇన్పుట్ కింద తీసుకొని వీళ్ళు రాసేవి ఏవైతే ఉన్నాయో మనం మిస్ అవుతుంటే కనుక ఈ కరెక్షన్స్ చేసుకోవాలి. వీళ్ళ ఇండివిజువల్ ప్రొఫైల్స్ ఓపెన్ చేసి ఒక్కొక్క సెక్షన్ కంపేర్ చేసుకుంటాం అన్నమాట. ఈయన ఆల్రెడీ మార్కెటింగ్ డైరెక్టర్ కాబట్టి ఒక ఛాన్స్ ఉంది ఆయన రావడానికి, కానీ మిగతా పార్ట్ అంతా మనం కాపీ చేసుకోవచ్చు కదా. సో సో ఆయన క్లియర్గా ఎలా రాస్తున్నారు, ఏ విధంగా లాంగ్వేజ్ వాడుతున్నారు, ఇవన్నీ చూస్ చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత మెన్షనింగ్ ఆఫ్ సిఇఓ. ఇప్పుడు వీళ్ళకి నేను కనెక్ట్ రిక్వెస్ట్ పంపిస్తాను అనమాట. ఓకే, సెండ్ వితౌట్ ఏ నోట్. ఓకే, నీకు కావాలంటే నోట్ ఇవ్వచ్చు, నేను ఈ సో అండ్ సో ఫీల్డ్లో ఉన్నాను, నేను మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి క్లియర్గా చెప్పచ్చు. ఓకే, సో ఇలాగా అట్లీస్ట్ మీరు ఒక 10 మందికి పంపించాలన్నమాట కనెక్షన్స్ వచ్చేవాడికి రోజుకి. పొద్దున్నే మన డే స్టార్ట్ అయ్యే ముందులే ఒక 10 మందికి కనెక్షన్ రిక్వెస్ట్ పంపించాలి. ఇలాగా ఆల్మోస్ట్ నేను 1 ఇయర్ చేశాను మ్యామ్. 1 ఇయర్ చేసిన తర్వాత ఇప్పుడు ఎట్ ప్రజెంట్ నా ప్రొఫైల్ యొక్క ఫాలోవర్స్ చూస్తే కనుక 5800 మ్యామ్. నేను కష్టపడి 3000 వరకు తెచ్చుకున్నా. అంటే 3000 మెంబర్కి నేను రిక్వెస్ట్ పంపించాను. 3000లో హాఫ్ ఒక 1500 పీపుల్ యాక్సెప్ట్ చేసి ఉంటారు. కానీ ఆ మిగతా వచ్చిందల్లా వచ్చేవాడికి ఏంటంటే ఈ నెట్వర్కింగ్ కంటిన్యూస్గా నేను ట్రై చేయడం వల్లే. అర్థమైంది కదా మ్యామ్. ఆటోమేటిక్గా మన ప్రొఫైల్కి ఇది కూడా వెయిటేజ్ కింద క్రియేట్ అవుతుంది అనమాట. సో ఏ ఛాన్స్ దొరికినా మనం వదులుకోకూడదు అనమాట. ఉన్నంత వరకు కుదిరినంత వరకు ఏమవుతుందో మనం యాడ్ చేసుకొని దాంట్లో ఇంకొకటి వచ్చేటికి ఏంటంటే ఈ విధంగా రికమెండేషన్స్. ఈ రికమెండేషన్స్ వచ్చేటికి ఎవరైతే కనుక మీ ఫ్రెండ్స్ కానీ మీ సీనియర్స్ ఉంటారో వాళ్ళకి రికమెండేషన్స్ రిక్వెస్ట్ పంపించుకోవాలి. వాళ్ళని రికమెండ్ చేయమని అడగాలి. ఎప్పుడైతే మీరు రికమెండేషన్స్ వస్తాయో మీకు ఆటోమేటిక్గా వచ్చేటికి ఈ ప్రొఫైల్ మళ్ళీ వెయిటేజ్ వస్తుంది. అర్థం కదా. ఇప్పుడు నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ముందున్నది నేను కంప్లీట్ గా ఎరేజ్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు నేను బిల్డ్ చేయాలి. ఏం మాట్లాడలేదు మ్యామ్. ఎట్ ప్రెసెంట్ మీకు ఏదైతే కావాలంటే ఒక న్యూ మెయిల్ ఐడి కానీ ఇంకో మెయిల్ ఐడి ఎక్స్ట్రా ఉంటే కనుక దాంట్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి క్రియేట్ చేసుకోండి. దాంట్లో
సో ఆటోమేటిక్ గా మీకు మొత్తం అంతా మళ్ళీ మారుతూ ఉంటుంది. ఓకే అర్థమైంది సార్. కదా? ఎస్. ఒకసారి మీరు బిల్ చేసి నాకు పంపిస్తే నేను ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలో కూడా చెప్తాను అనమాట. సో ఒక బిజినెస్ కి ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే కనుక ఇక్కడికి రావాలన్నమాట. ఇక్కడ ఓకే క్రియేట్ సార్. చే కంపెనీ పేజ్ అనేది వస్తుంది అనమాట. ఒక న్యూ ఎస్ సార్. కంపెనీకి పేజ్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తాము. కానీ ఓకే సార్. మనకి ఇనఫ్ నెట్వర్కింగ్ కనెక్షన్స్ లేకపోతే కనుక ఒక పేజ్ క్రియేట్ చేయడానికి ఆప్షన్ రాదు. సో అంటే మినిమం ఎంత అనేది ఉండాలి సార్? సో 100 కనెక్షన్స్ ప్లస్ ఉండాలి మ్యామ్. ఓకే. ఓకే సార్. సో 100 కనెక్షన్స్ ఉంటే కనుక రిలయబుల్ కింద ఉంటుంది అనమాట. సో ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేస్తే కనుక ఒక కంపెనీ పేజ్ నేను క్రియేట్ చేయొచ్చు. కంపెనీ డీటెయిల్స్, ఓకే, సార్. ఇది కంపెనీ గురించి, ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ గురించి, ఇది సబ్ పేజెస్ అన్నమాట. ఎస్ సార్. ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ పేజ్ ఉంది, వాళ్ళ కింద ఇంకొక పేజ్ క్రియేట్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి సపరేట్ డివిజన్ వచ్చింది అనుకోండి. ఎస్ సార్. సపోజ్ ఇంతకు ముందర మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది, వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్ లోకి వస్తున్నారు. అప్పుడు ఓకే. ఇది షోకేస్ పేజ్ అనేది క్రియేట్ చేస్తామన్నమాట. అసోసియేటెడ్ ఓకే. టు మెయిన్ కంపెనీ, కానీ ఏంటంటే ఇది సబ్ పేజ్ కింద క్రియేట్ అవుతుంది. ఎస్. సో ఇవి క్రియేట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తాయన్నమాట ప్రొఫైల్స్. ఇవన్నీ కంపెనీ పేజెస్ అన్నమాట ఇవి. సార్. ఇప్పుడు మీకు ల్యాబ్ ఎక్సైట్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కాబట్టి అది చూపిస్తున్నాను. ఇప్పుడు ల్యాబ్ Yes, sir. ఎక్సైట్ పేజ్ ఇది అడ్మిన్ వ్యూ మాట. ఇప్పుడు అడ్మిన్ డైరెక్ట్ గా చూస్తున్నప్పుడు ప్రొఫైల్ ని ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా ఉంటుంది. మన కాంపిటేటర్స్ యాడ్ చేసుకోవచ్చు, కనెక్షన్స్ యాడ్ చేసుకోవచ్చు, మనం పేజ్ పోస్ట్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, దాని Yes, తర్వాత sir. ఎనలిటిక్స్, ఎవరైతే మన ప్రొఫైల్ ఆర్ వీడియోస్ ని చూసారో ఫీడ్, Mm. ఓకే, అన్నీ ఉంటాయన్నమాట. మన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి. Yes, sir. సో మనం ఇవే విధంగా అన్ని చేసుకోవచ్చు అనమాట. Mm. దీంతో పాటు ఎడిషనల్ ఆప్షన్ వచ్చేటికి ఏంటంటే Advertisement. అడ్వర్టైజ్. ఈ అడ్వర్టైజ్ వచ్చేటికి ఏంటంటే మన యాడ్స్ రన్ చేయడానికి మన గూగుల్కి డాష్ బోర్డ్ ఎలాగ ఉందో, ఫేస్బుక్కి ఎలా డాష్ బోర్డ్ ఉందో, ఇది వచ్చేటికి లింక్డ్ ఇన్కి యొక్క డాష్ బోర్డ్ అనమాట. ఓకే, Okay. సో ఇక్కడ బిల్లింగ్ మనం యాడ్ చేయలేదు ఇంకా, అందుకోసం ఇదంతా చూపిస్తుంది ఇక్కడ. మనం బిల్లింగ్ యాడ్ చేయాలి. కరెంట్లీ ఆన్ హోల్డ్ డ్యూ టు మిస్సింగ్ పేమెంట్ ఇన్ఫర్మేషన్. నేను ఇప్పటికీ పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వీటికి. సో Yes, sir. మనం అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు, ఎంగేజ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, వెబ్సైట్ విజిటర్ క్రియేట్ చేయొచ్చు. ఇంకా ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, ఎంగేజ్మెంట్, ఇంకా రిక్రూటింగ్ కూడా ఉంటుంది, వీడియో వ్యూస్, కన్వర్షన్స్, జాబ్ అప్లికేషన్స్. ఎవరికన్నా సరే జాబ్ అప్లికేషన్స్ కావాలనుకుంటే కనుక మనం ఇది కూడా చేయొచ్చు. Yes. Okay. సో ఇప్పుడు నేను మాక్సిమం ఇది కాస్ట్లీ ప్లాట్ఫామ్ అన్నమాట. ఎందుకంటే దీని యొక్క టార్గెటింగ్ వచ్చేటికి ప్రొఫెషనల్ నెట్వర్క్ లో ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా కాస్ట్ హై అనేది ఉంటుంది. ప్లస్ అట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ మీరు ఇక్కడ చూడరు. మీరు ఎంత స్క్రోల్ చేసినా కూడా చాలా Yes, sir. లిమిటెడ్ విషయాలు మాత్రమే మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ కింద ఉంటుంది. ఈ విధంగా Mm. ఓన్లీ ప్రొఫెషనల్ ప్రోడక్ట్స్ మీన్స్ Yes, sir. టెక్నాలజికల్ గ్రోత్ కానీ, లేదంటే క్యూస్ చేంజ్ ఆఫ్ మార్కెట్ కానీ, ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం అయ్యే కనబడతాయి అన్నమాట. Yes, sir. సో ఇది ఒక మంచి ఆప్షన్ అన్నమాట గ్రోత్ కి, మన ప్రొఫెషనల్ నెట్వర్క్ లోకి వచ్చాడికి. సో సపోజ్ నేను ఇదే కానీ పేరుకి వెళ్ళాను అనుకోండి, నేను మాక్సిమం ట్రాఫిక్ కోసం తీసుకుంటాను, లేదంటే ఎంగేజ్మెంట్ కోసం తీసుకుంటాను. సో బ్రాండ్ అవేర్నెస్ కూడా తీసుకోవచ్చు, కానీ కొంతవరకు నా వెబ్సైట్ విజిటర్స్ అని అవుతారని చెప్పి నేను ఇది తీసుకుంటాను అన్నమాట. సో Yes, sir. నెక్స్ట్ క్యాంపెయిన్ నేమ్ ఇవ్వాలి. ఓకే, సో క్రియేట్ ఏ క్యాంపెయిన్ నేమ్ ఇస్తున్నాను. నా బడ్జెట్ ఎంత అనేది నేను మెన్షన్ చేసుకోవాలి. ఓకే, నేను బడ్జెట్ అనేది ఆన్ చేస్తే కనుక నేను క్లియర్ గా డైలీ బడ్జెట్ ఎంత స్పెండ్ చేయగలను మెన్షన్ చేయాలి. సపోజ్ నేను 100 రూపీస్ అని అనుకోండి, Yes, sir. ఈ రోజు నుంచి ఈ ఎండ్ డేట్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే కనుక.
షెడ్యూల్ అక్కర్లేదు. చేసుకోవచ్చు. సో కంటిన్యూస్ గా రన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను షెడ్యూల్ రన్నింగ్ క్యాంపెయిన్ ఇచ్చాను. కానీ ఇక్కడ క్లియర్ గా చెప్తాను చూడండి, డైలీ బడ్జెట్ ఎంత ఉండాలి? 1500 ఉండాలి. 1500 లోపల మనం రన్ చేయడానికి లేదు. సో ఇంకొక ఆప్షన్ చూద్దాం. మళ్ళీ బ్యాక్ వెళ్ళి నేను బ్రాండ్ అవేర్నెస్ తీసుకుంటున్నాను. ఎస్ సార్. ఓకే, ఓకే, ల్యాబ్ ఎక్విప్మెంట్ మళ్ళీ దీన్ని ఆన్ చేశాను. ప్రైసింగ్ 100 ఇచ్చాను. దీని డీటెయిల్స్ సెలెక్ట్ చేయడం, నెక్స్ట్ క్లిక్ చేయడం చేశాను. ఇదిగోండి, ఎటువంటి టైప్ ఆఫ్ క్యాంపెయిన్ అన్నా కానీ డైలీ బడ్జెట్ వచ్చేటికి 1500 రూపీస్ అడుగుతుంది ఇది. సో మనకు 1500 బడ్జెట్ ఒక రోజు కంటే కనుక నెలకి ఎంత అయింది మ్యామ్? 45,000 అయింది. 45,000. సో 45,000 రూపీస్కి ఒక క్లయింట్కి మనం ఈ విధంగా రన్ చేయాలంటే ఆ ప్రోడక్ట్ అనేది లేదంటే కనుక దాని ROI వచ్చేటికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక చాలా ఇబ్బంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను బడ్జెట్ తీసుకున్నాను. ఇప్పుడు ఆడియన్స్ వచ్చేటికి ఏంటంటే ఇది రీటార్గెటింగ్, ఆల్రెడీ వెబ్సైట్ విజిట్ అయిన వాళ్ళని రీటార్గెటింగ్, లుక్ లైక్ వచ్చేటికి సిమిలర్ ఆడియన్స్ ఆల్రెడీ విజిట్ అయిన వాళ్ళు. కానీ ఇక్కడ ఆడియన్స్ అట్రిబ్యూట్స్ అని ఉంది, ఇక్కడ చూడండి. ఇప్పుడు డెమోగ్రఫిక్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఏజ్, జెండర్ ఇవన్నీ. సో ఇది ఆన్ చేసి నేను 25 నుంచి 54 వరకు తీసుకుంటున్నాను. దీన్ని ఇక్కడ చూస్తే కనుక ఎంత ఉందో చూడండి మా. ఇది వచ్చేటికి 12 crores ఉంది. ఇది మొత్తం టోటల్ సైజ్ వచ్చేటికి. ఓకే, దీన్ని నారో చేయొచ్చు, ఎక్స్క్లూడ్ చేయొచ్చు. దీన్ని నారో కొడుతుంది అనమాట. నారో కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక సెక్షన్ యాడ్ అయింది చూడండి. ఓకే, మళ్ళీ నేను దీంట్లోకి వెళ్ళి డెమోగ్రాఫిక్స్కి వెళ్ళి జెండర్కి వెళ్తున్నాను. నాకు ఫీమేల్ వద్దు, మెయిల్ మాత్రమే కావాలని వెళ్తున్నాను. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి. ఓకే, ఈ నెంబర్ వచ్చేటికి తగ్గుతూ వెళ్తుంటుంది. నేను ఏజ్ 25 నుంచి 54 వరకు మెయిల్ టార్గెటింగ్. దాని తర్వాత మళ్ళీ దీంట్లోకి వెళ్తున్నాను, ఆడియన్స్లోకి. ఇప్పుడు ఈసారి ఏం చేస్తానంటే ఎడ్యుకేషన్ అంటున్నాను. నేను ఒక ప్రిన్సిపల్ కోసం వెతుకుతున్నాను. ఓకే, ఇప్పుడు ప్రిన్సిపల్లో వచ్చేటికి ఏంటంటే వాళ్ళ యొక్క డిగ్రీ వచ్చేటికి PhD ఉండాలి. సో PhD కంప్లీట్ చేసిన వాళ్ళ పీపుల్ కావాలి. మళ్ళీ నేను నేరో డౌన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓన్లీ 3 lakh పీపుల్ ఉన్నారు మొత్తం. సో మళ్ళీ దీంట్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఎడ్యుకేషన్లోకి వెళ్తాను, ఫీల్డ్ ఆఫ్ స్టడీలోకి వెళ్తాను. ఫీల్డ్ ఆఫ్ స్టడీ వచ్చేటికి ఏంటంటే మార్కెటింగ్ కానీ బిజినెస్ కానీ. ఓకే, ఇక్కడ నేను మిగతా వీటిలన్నిటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు బిజినెస్, సో ఈ విధంగా ఒక్కొక్కరిని యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో వీళ్ళు మొత్తం కలిపి 45,000 పీపుల్ మాత్రమే ఉన్నారు దీంట్లో. దెన్ మళ్ళీ నారో డౌన్ చేశాను అనుకోండి, వీళ్ళు మొత్తం ఈ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళు ఓన్లీ 45,000 పీపుల్ ఉన్నారు. ఈ 45,000 ఆఫ్ పీపుల్ని ఏ విధంగా నేను వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్ చూపించాలనుకుంటున్నాను, అది వీడియో అయి ఉండొచ్చు, కెరసల్ అయి ఉండొచ్చు, డాక్యుమెంట్ పంపించవచ్చు. డాక్యుమెంట్ అంటే కనుక స్లైడర్ కింద మాట. ఇప్పుడు ఇక్కడ PPT లాగా వస్తాయి అన్నమాట, చూపిస్తాను ఒకసారి. ఇమేజెస్ వచ్చేది స్లైడింగ్ కింద వస్తుంది అన్నమాట. సో ఆ విధంగా కావాలి. యాక్చువల్ కనబడట్లేదు, నేను కనబడితే చూపిస్తాను. సో కెరసల్ తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు. నేను సింగిల్ ఇమేజ్ తీసుకుంటున్నాను. మనం మైక్రోసాఫ్ట్ చూసాం కదా మ్యామ్ అడ్వర్టైజ్మెంట్, అది కెరసల్ అది యాక్చువల్గా. సో
లింక్డ్ఇన్ నెట్వర్క్ అని ఉంది. లింక్డ్ఇన్ నెట్వర్క్ నేను రీప్లేస్ చేస్తాను. ఓన్లీ లింక్డ్ఇన్ మాత్రమే తీసుకుంటున్నాను. సో ఓకే సార్. దీన్ని నెక్స్ట్కి వెళ్తాం అన్నమాట. దీన్ని నెక్స్ట్ క్లిక్ చేస్తే సేవ్ చేయాలి. సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఆడియన్స్ ఉన్నాయి. ఇక్కడ యాడ్ కాపీని సెలెక్ట్ చేయాలి, లేదంటే ఎగ్జిస్టింగ్ కంటెంట్. నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంటెంట్ వచ్చాక నేను పోస్ట్ చేసింది, నేను Yes. దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది లోడ్ అవుతుంది. ఇది లోడ్ అవుతే కనుక యాక్టివ్ యాక్సెప్ట్ అని కొడితే కనుక అయిపోయింది అనమాట. సో క్యాంపెయిన్ క్రియేషన్ అయిపోతుంది. సో క్యాంపెయిన్ క్రియేషన్ లో ఎడిషనల్ గా ఉన్నది ఏంటంటే మీకు టార్గెటింగ్ లోనే మంచి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒక స్పెసిఫిక్ గోల్ కోసం అనేది మీరు ఆడియన్స్ ని ఈజీగా టార్గెట్ చేయొచ్చు. మీ ఆడియన్స్ ని క్లియర్ గా ఏజ్ గ్రూప్, జెండర్, ఎడ్యుకేషన్ ఆర్ స్టడీ, ఏ కంపెనీ వాళ్ళకి అన్ని కూడా టార్గెట్ చేయొచ్చు. Yes. అర్థం కదా? Yeah. అర్థమైంది సార్. సో ఇది చాలా ఇంపార్టెంట్ లింక్డ్ఇన్ లో. కానీ ఒకే ఒక ఇష్యూ వచ్చాడికి చాలా కాస్ట్లీ మాత్రమే ఈ అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేయగలుగుతాం. బిగ్గర్ బడ్జెట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే రన్ చేస్తున్నారు అన్నమాట. సో Yes. అదొకటి క్లియర్ గా అర్థం చేసుకోవాలి. Okay. ఓకేనా? సో దీంట్లో Yeah. బిల్లింగ్ ఉంటుంది. ఇక్కడ మనం బిల్లింగ్ యాడ్ చేస్తే కనుక ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆటోమేటిక్ గా ఈ క్యాంపెయిన్స్ అనేవి యాక్టివేట్ అయిపోతాయి అన్నమాట. Okay, sir. సో ఇలాగే గూగుల్లో రికమెండేషన్స్ వస్తాయి కదా, ఇక్కడ కూడా రికమెండేషన్స్ వస్తాయి అన్నమాట. ఏమేమి కరెక్ట్ చేసుకోవచ్చు, ఏమేమి సెర్చ్ చేసుకోవచ్చు అనేది. ఓకేనా? Yeah. నెక్స్ట్ వచ్చేటికి ఏంటంటే ఒక ఈ